హాయ్ పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక మంచి మిఠాయి లాంటి కథ చెప్తాను వినండి. అనగనగా ఒక కొండ ప్రాంతం. కొంతమంది గిరిజనులు అక్కడ నివసిస్తూ ఉండేవారు. ఆ గిరిజనుల పిల్లలు కొంతమంది చదువుకోవడానికి చాలా దూరం ప్రయాణించి వెళ్ళేవారు. చాలా దూరం నడిచి ఇంకా నదిలో కూడా ప్రయాణం చేసి అవతల ఒడ్డుకు వెళ్ళి ఇంకొంత దూరం నడిచి బడికి చేరుకునేవారు. ఇలా వారు చదువు మీద శ్రద్ధతో చాలా దూరం ప్రయాణించి కష్టపడి చదువుకునేవారు. ఒకరోజు ఆ పిల్లలందరూ పడవలో ప్రయాణిస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ఒక వింత జరిగింది. పడవలో ప్రయాణిస్తున్న ఆ పిల్లలు కేరింతలు కొడుతూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఎదురుగా ఆ నదిలో దూరం నుండి ఒక అల వీరి పడవ వైపుగా రాసాగింది. దాన్ని చూసిన ఆ పిల్లలు భయంతో గజగజ వణికిపోయారు. అది అలా అలా ముందుకు వస్తూ వీరి పడవ వద్ద కంటే వచ్చి చేరింది. దాన్ని చూసి పిల్లలు గజగజ వణికిపోయారు. కానీ ఆ అల పడవను ముంచలేదు. పడవ వద్ద కంటే వచ్చి ఆగింది. ఆగిన ఆ అల ఈ పిల్లలతో ఇలా మాట్లాడింది. పిల్లలు, నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక చోటికి తీసుకువెళ్తున్నాను. భయపడకుండా ధైర్యంగా నాతో రండి అంది. ఆమె ఎవరో కాదు, జలదేవత. ఈ పిల్లల్ని నీటి అడుగు భాగానికి చేర్చాలనుకుంది. ఆమె జలదేవత కావటం వల్ల నీటి వల్ల ఆ పిల్లలకు ఎలాంటి అపాయము కలగకుండా రక్షణ కల్పించింది. ఆ పిల్లల్ని నీటి అడుగు భాగానికి చేర్చింది. అలా నీటి అడుగు భాగానికి చేరుతున్న పిల్లలు చాలా కంగారు పడిపోయారు, భయపడిపోయారు కూడా. అలా వారు నీటి అడుగుకు చేరారు. అక్కడ చూస్తే వింత లోకంలా కనిపించింది. వాళ్ళకి ఆ దేవత అనుగ్రహం వల్ల, ఆ దేవత కల్పించిన రక్షణ వల్ల నీటిలో వాళ్ళకి చక్కగా సునాయాసంగా ఊపిరి కూడా ఆడగలుగుతోంది. అలా వింతగా చుట్టూ చూస్తూ ఉన్నారు. ఆ నీటి అడుగున వారు ఒక పాడుబడిన ఒక పెద్ద భవనం చూశారు. ఆ భవనం లోపలికి మార్గం కూడా ఉంది. జలదేవత వారిని ఆ మార్గం వైపుగా ఆ భవనం లోపలికి తీసుకువెళ్ళింది. ఆ భవనం లోపల ఎంతో అద్భుతంగా ఉంది. నీటి అడుగున ఉన్న భవనం పాతదైనా చాలా అద్భుతంగా ఉంది. పిల్లలందరూ ఒక చోట కూర్చుని బాధపడుతూ ఉన్నారు, ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ జలదేవత మనల్ని ఇక్కడ ఎందుకు బంధించింది? మనతో తనకి ఏమి పని అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడికి మరొక జలదేవత వచ్చింది. ఆమె చేతిలో ఒక పళ్ళెం ఉంది. ఆ పళ్ళెం నిండా అద్భుతమైన వంటకాలున్నాయి. ఆ వంటకాల నుండి ఘుమఘుమ వాసనలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ జలదేవత పిల్లలతో ఇలా అంది. పిల్లలు, మీకు చాలా ఆకలిగా ఉంది కదా, ఇదిగో మీకోసం అద్భుతమైన వంటకాలు తీసుకువచ్చాను. వీటిని కడుపు నిండా తినండి, మీ ఆకలి తీరుతుంది అని ప్రేమగా అంది. దానికి పిల్లలు, మాకు నిజంగానే చాలా ఆకలిగా ఉంది, కానీ మమ్మల్ని ఇక్కడ ఎందుకు బంధించారు? అసలు మాతో మీకేం పని? మాకు చాలా భయంగా ఉంది, చెప్పండి అని అడిగారు పిల్లలందరూ. ఆ జలదేవత, అయ్యో పిల్లలు, మేము మిమ్మల్ని బంధించలేదు. మీతో కొన్ని గొప్ప గొప్ప పనులు చేయించాలని ఇక్కడికి తీసుకువచ్చాము. మీరంటే మాకెంతో ఇష్టం. ముందు మీ ఆకలి తీర్చుకోండి, తర్వాత మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చామో చెప్తాము అని అంది ఆ జలదేవత. అది విన్న పిల్లలు వెంటనే ఉత్సాహంగా లేచి నుంచుని, ఓ జలదేవత, మేము తర్వాత తింటాంలే, ముందు మేము చేయవలసిన పని ఏదో చెప్పండి, వెంటనే చేసేస్తాము అని ఉత్సాహంగా జలదేవతను అడిగారు. అందుకు జలదేవత, అందుకే మీరంటే మాకెంతో ఇష్టం పిల్లల్లారా, ముందుగా మీరు భోజనం చేయండి, తర్వాతే మీరు చేయవలసిన పని గురించి చెప్తాము
అని ముద్దుగా చెప్పి ఆ పిల్లలకి ఆహారాన్ని అందించింది జలదేవత. సరే అని ఆ పిల్లలు గబగబా ఆహారాన్ని తీసుకుని కడుపు నిండా తిన్నారు. తర్వాత జలదేవత చెప్పిప్పుడు మేమేం చెయ్యాలి అని ఎంతో ఉత్సాహంగా అడిగారు. దానికి జలదేవత ఇలా చెప్పడం ప్రారంభించింది. పిల్లలు, మీరు గమనించారా? మీ భూలోకం పూర్తిగా కాలుష్యంతో నిండిపోబోతోంది. దానికి మీ మానవులే కారణం. ఈ విషయం మీ పెద్దవారికి చెప్పినా వారెవ్వరూ పట్టించుకోరు. వారంతా సుఖవంతమైన జీవితాన్నే కోరుకుంటారు. భవిష్యత్తు గురించి ఆలోచించేది పిల్లలు మాత్రమే. మీ హృదయం కల్మషం లేని హృదయం, మంచి గురించి ఆలోచించే హృదయాలు మీవి. చూడండి, మీరు చేస్తున్న కాలుష్యం మా నీటిలో ఎంత భయంకరమైన అవాంతరాన్ని కలిగిస్తూ ఉందో. నా బిడ్డలైన ఈ జలచరాలన్నింటికీ ఎంతో ఆపద కలుగుతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మీకు త్రాగటానికి నీరుండదు. ఇక నా బిడ్డలకు జీవించడానికి అవకాశమే ఉండదు. త్రాగడానికి నీరే లేకపోతే మీరంతా ఏమైపోతారు? ఈ కాలుష్యం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మీకు తెలుసా? సునామీలను మేమే సృష్టిస్తున్నాము. మీరు చేస్తున్న ఈ కాలుష్యాన్ని తట్టుకోలేక, భరించలేక వరదలను సృష్టిస్తున్నాము మేమే. దానివల్ల మీరెంతో నష్టపోతున్నారు కదా. మరి దీని నుండి విముక్తి ఎలాగా? మేము సుఖంగా ఉండగలిగేది ఎప్పుడు? నా బిడ్డలన్నీ సుఖంగా జీవించేది ఎప్పుడు? చెప్పండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని ప్రభుత్వం ప్రజలను ఎన్నో హెచ్చరికలు చేస్తోంది. శాస్త్రవేత్తలు కూడా ప్లాస్టిక్ వినియోగం వల్ల విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అయినా వారి మాటలెవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇక పెద్దవారైతే వారి సుఖాలనే వారు చూసుకుంటున్నారు. భవిష్యత్ తరాలు ఏమైపోతాయో వారికి పట్టనైనా పట్టడం లేదు. ఇక జలదేవతలమైన మేము మా శక్తులను కేవలము నీటిలో మాత్రమే ఉపయోగించగలం. కానీ బయట ప్రపంచంలో మా శక్తులు ఎందుకు ఉపయోగం లేకుండా పోతాయి. దానికి మాకు కొంతమంది వ్యక్తుల అవసరం ఉంది. అందులోనూ మీలాంటి పసివారు, ఇటువంటి కల్మషం లేని హృదయం కలవారైతే మా శక్తులు ఉపయోగించటానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు పిల్లలు, ఇప్పటి వరకు మా జలాలలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలి. అప్పుడే మా నదీమ తల్లులన్నీ ఎంతో పవిత్రంగా మారుతాయి. అప్పుడు మీకెంతో పవిత్రమైన నీరు లభిస్తుంది. పిల్లలు, ఇక మరి ఆ అద్భుతాలు చేయడానికి బయలుదేరదామా అంది జలదేవత. ఓ, బయలుదేరదాం జలదేవత, ఇప్పుడే బయలుదేరదాం, అద్భుతాలు సృష్టిద్దాం అని పిల్లలందరూ ఉత్సాహంగా అన్నారు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? జలదేవత ఆ పిల్లలతో ఎటువంటి అద్భుతాలు చేయించగలుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే జలదేవత అద్భుతాలు భాగం 2 చూడాలి. ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ కూడా చేయండి. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం.